జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా 475 హాస్టల్స్ ఉన్నాయి. దానికి తోడుగా ఈ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్, అర్బన్ రెసిడెన్షియల్స్ పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అందరికి సంబంధించి కూడా ఈరోజు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే 61 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉద్యోగంలో నుండి రిమూవ్ చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 60ని విడుదల చేయించింది. ఈ జీవో వల్ల హాస్టల్స్ ప్రారంభించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఇంకా హాస్టల్స్ తో అనేక రకాలైనటువంటి అనుబంధాలు పెంచుకొని ఈ రోజు విద్యాభివృద్ధి కోసం రాత్రనక పగలనక అసలు అతి తక్కువ చాలని వేతనాలతోటి ఈ రోజు 1500 వేతనంతో కూడా పనిచేసినటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ రోజు వాళ్ళ యొక్క సేవలను సడన్ గా తొలగించేసరికి ఈ రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కేవలం ఆడపిల్లలు మాత్రమే సేవలు అందిస్తూ ఆ మండల కేంద్రాలకు ఆరు బయట ఉన్నటువంటి కేజీబీవీలకు ఈ రోజు రాత్రిపూట పాములు కానీ అనేక రకాలైనటువంటి ఆకతాయిల నుండి కూడా ఈ రోజు బాలికలను కాపాడి వాళ్ళ కంటికి రెప్పలు కాపాడి సేవలు అందించినటువంటి వాళ్ళను ఈ రోజు సర్వీస్ నుండి వాళ్ళను పంపించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని మేము భావిస్తా ఉన్నాము. వాళ్ళను ఇతర రంగాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఏ రకంగా అయితే గౌరవంగా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళ యొక్క వృద్ధాప్యాన్ని గౌరవించి పంపిస్తారు, అదే రకంగా ఈ రోజు కేజీబీలో పనిచేస్తున్నటువంటి మహిళా శ్రామికులను కూడా ఈ రోజు గౌరవిస్తూ వాళ్ళ గౌరవవేతంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి దాంతో పాటు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించి ఈ రోజు వాళ్ళని రిలీవ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. రిలీవ్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరానికి సంబంధించి 600 పైచిలకే ఉన్నారు. అది ఇక ఈ విద్యా సంవత్సరం నుండి ఇంకా ప్రారంభం. ప్రతి సంవత్సరం 500, 600 ఇక వేజ్ అవుతున్నటువంటి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. పెన్షన్ లేదు, ఏం లేదు. వాళ్ళకి వస్తున్న వేతనం కూడా 9,750 రూపాయలు. అది మొన్న 30% పిఆర్సీ పెంచిన దాంతో కలుపుకొని ఇది ఇతర రంగాలతోటి పోల్చి చూసినట్లయితే వీళ్ళు ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఉంటున్నారు. రోజు 3 పూటల భోజనము, దాంతో పాటు 90 కేజీబీవీలు కాలేజీకి అప్గ్రేడ్ అయినాయి. విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయినా పెరిగిన సంఖ్యకు అనుగుణంగా వీళ్ళకు సిబ్బందిని పెంచకపోయినా వీళ్ళు పని భారం ఎక్కువైనా కానీ అక్కడ అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని పనిచేసినటువంటి వాళ్ళకు ఈ రోజు ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పంపిస్తారు అనేది మాత్రం చాలా తీవ్రమైన బాధ. ఫుల్ టైం వర్కర్స్ వీళ్ళందరూ. రిటైర్మెంట్ అయ్యే బ్యాచ్ ఈ బ్యాచ్. రాష్ట్రంలో దాదాపు ఒక 400 మంది పైగా మహిళా కార్మికులు మొత్తం కూడా రిటైర్మెంట్ కాబోతున్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఏదో రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇస్తుంది, పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ఈ విద్యాలయాల్లో పనిచేసినటువంటి మహిళా శ్రామికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందజేయడం లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ మహిళా కార్మికుల పట్ల ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు దాదాపు ఒక 20 ఏళ్ల కాలంలో విద్యార్థినులకు అమ్మాయిలకు అనేక రకాలుగా సేవలు అందజేశారు. వాళ్ళకు వంటలు వండి పెట్టారు, వాళ్ళ సంరక్షణ కోసం పనిచేశారు, విద్యా అభివృద్ధి కోసం కృషి చేశారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కూడా అనేక దఫాలు వచ్చి ఇక్కడ విన్నవించుకున్న పట్టించుకున్న ఒక పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా కార్మికుల పక్షాన మొత్తం కూడా ఆలోచన చేయాలి. వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వృద్ధాప్యానికి చేరుకున్నారు, వీళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్న ఒక పరిస్థితి కూడా ఉన్నది. కానీ బిడ్డల లేదా కొడుకుల మీద ఆధారపడి బతకాలంటే కష్టంగా మారబోతున్నది. కాబట్టి వీళ్ళకు కనీసం పెన్షన్ సౌకర్యాలను కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంగన్వాడీలో ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళకు కూడా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా ఈ వర్తింపజేయాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెన్నారెడ్డి గారికి వినతి పత్రం అందజేశాం. ఎస్పీడీ స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేజీబీకి సంబంధించిన వారు మల్లయ్య భట్ గారు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఫార్వర్డ్ చేశారు. అక్కడ పోయి మాకు 1 గంట సేపట్లో రాండి, అక్కడికి అక్కడ కలుస్తామన్న విద్యాశాఖ ఆఫీసులో కలుస్తామని చెప్పారు, న్యాయం చేస్తామని చెప్పారు.